ఎన్నికల గొడవ, 2 హత్యలు, మరి సాక్షులంతా కుటుంబ సభ్యులే, దర్యాప్తు చేసిన పోలీసాఫీసరే విచారణ మధ్యలో అదృశ్యమైపోతే ఇక ఆ కేసు నిలబడుతుందా? న్యాయం ఓడిపోయినట్టేనా అనిపిస్తుంది కదా. అవును. ఈరోజు మనం రాజేష్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఒక రకంగా చెప్పాలంటే బలహీనంగా కనిపిస్తున్న కేసులో సుప్రీంకోర్టు న్యాయాన్ని ఎలా నిలబెట్టిందో చూద్దాం. ఇది కేవలం ఒక హత్య కేసు కాదు, ఇది క్రిమినల్ న్యాయ వ్యవస్థకే ఒక పాఠం లాంటిది. వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని నిందితులు తప్పించుకోవాలని చూసినప్పుడు చట్టం ఎంత పకడ్బందీగా ఉంటుందో ఈ కేసు రుజువు చేసింది. సరే, ముందుగా అసలు కథలోకి వెళ్దాం. ఇది జరిగింది 2004 సెప్టెంబర్ 17న ఉత్తరప్రదేశ్లో. ఎన్నికల గొడవల కారణంగా 2 వ్యక్తులను బైక్లపై వచ్చిన కొందరు కాల్చి చంపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మృతులను ఒకరి మేనల్లుడు, కళ్లారా చూసిన సాక్షులు కూడా, మృతుడి సోదరుడు, ఇంకా ఆ మేనల్లుడే. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రతివాదుల తరపు న్యాయవాది వాదన చాలా సింపుల్ అనమాట. ఏంటది? సాక్షులంతా కుటుంబ సభ్యులే, వాళ్లు పగతో అబద్ధం చెప్తున్నారు. దీన్నే చట్టపరంగా రిలేటెడ్ విట్నెసెస్ అంటారు, అంటే బంధువులైన సాక్షులు. కాని ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది కదా. ఒకవేళ నిజంగానే కుటుంబం మొత్తం కలిసి ఒకరిపై పగబట్టి కేసు పెడితే కోర్టా తేగాని ఎలా గుర్తిస్తుంది? వింటుంటే ఇది కొంచెం బలహీనమైన వాదనలానే అనిపిస్తోంది. అవును, ఇక్కడే న్యాయశాస్త్రంలో ఒక అద్భుతమైన సూత్రముంది. చట్టం మనిషి సైకాలజీని ఎలా అర్థం చేసుకుంటుందో ఇది చూపిస్తోంది. సుప్రీంకోర్టు సంబంధిత సాక్షికి, అంటే రిలేటెడ్ విట్నెస్కి, ఇంకా ఆసక్తిగల సాక్షికి, అంటే ఇంట్రెస్టెడ్ విట్నెస్కి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చెప్పింది. అంటే ఏంట తేడా? ఆసక్తిగల సాక్షి అంటే కేసులో ఏదో ఒక ప్రయోజనం ఆశించేవాడు లేదా ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు. కాని కుటుంబ సభ్యులలా కాదు, వాళ్లు సహజ సాక్షులు, అంటే న్యాచురల్ విట్నెసెస్. ఓ, సహజ సాక్షుల. అవును. తన సోదరుడి అసలు హంతకుడిని వదిలేసి అమాయకుడిని ఇరికించాలని ఏ సోదరుడో కోరుకోడని కోర్టు చాలా బలంగా చెప్పింది. వాళ్ల బంధుత్వమే వాళ్ల సాక్ష్యానికి బలం, బలహీనత కాదు. సరే, అంటే సొంత మనుషుల మాట కోర్టు నమ్మింది. కాని అక్కడ సంబంధం లేని వ్యక్తి కూడా ఒకరున్నారు కదా, టీ కొట్టు దగ్గర అనుకోకుండా సంఘటన చూశారని చెప్పారు. అవును అవును. మరి అతని సాక్ష్యంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు కదా. చేశారు. అతన్ని ఛాన్స్ విట్నెస్ అన్నారు, అంటే తిన్కడోగా అక్కడ ఉన్న సాక్షి అన్నమాట. దీనికి కోర్టేం చెప్పిందంటే, భారతదేశంలో వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం. నిజమే. ఒక టీ కొట్టు దగ్గర ప్రజలు ఉండటం చాలా సహజం. కేవలం వాళ్లు తింకరోగా అక్కడున్నారన్న కారణంతో వాళ్ల సాక్ష్యాన్ని కొట్టివేయలేమని స్పష్టంగా చెప్పింది. ఇక అతిపెద్ద మలుపు ఇక్కడే మొదలవుతుంది. సాక్షుల సంగతి సరే, కాని ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసాఫీసర్, ఐఓ అంటారు కదా, ఆయనే విచారణ మధ్యలో కనపడకుండా పోయాడు. అవును. అదేంటి? దర్యాప్తు చేసిన అధికారే విచారణకు రాకపోవడమా? అప్పుడు కేసు మొత్తం నీరుగారిపోతుందనుకున్నారు కదా. ఖచ్చితంగా. ఇది ప్రాసిక్యూషన్కు చాలా పెద్ద దెబ్బ. దర్యాప్తు అధికారి కొంత వాంగ్మూలమిచ్చారు, కాని క్రాస్ ఎగ్జామినేషన్ కోసం రావడం మానేశారు. మానేశారు. అప్పుడు కోర్టు సాక్ష్యాధారాల చట్టంలోని ఒక కీలకమైన సెక్షన్ 33ను ప్రయోగించింది. అంటే ఒక క్రికెట్ మ్యాచ్లో సగం ఆడాక ఒక ప్లేయర్ గాయపడితే అప్పుడుదాకా అతను చేసిన స్కోర్ని లెక్కలోకి తీసుకున్నట్టుగానా? ఖచ్చితంగా. నీ ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. ఒక సాక్షి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత అతను అందుబాటులో లేకపోయినా, చనిపోయినా లేదా ప్రతికూలంగా మారినా అప్పటివరకు రికార్డ్ చేసిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అంటే ఒక అధికారి వ్యవస్థను తప్పుదారి పట్టించాలని చూసినా న్యాయానికి దారులు మూసుకుపోవు. అతని అభిప్రాయం కంటే కోర్టు ముందున్న ఇతర సాక్ష్యాధారాలే ముఖ్యమని కోర్టు తేల్చి చెప్పింది. సాక్షుల విషయంలో, దర్యాప్తాధికారి విషయంలో కేసు నిలబడింది. కాని ఈ తీర్పులో కోర్టు కేవలం నిందితులకే కాదు, మొత్తం న్యాయ వ్యవస్థకే ఒక గట్టి హెచ్చరిక ఇచ్చిందట కదా. అవును, అది చాలా చాలా ముఖ్యమైన అంశం. విచారణలో వాయిదాల మీద వాయిదాలు వేయడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు? చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ మధ్య నెలల తరబడి గ్యాప్ ఇస్తేమవుతుంది? సాక్షులను బెదిరించడానికి, కొనడానికి, ప్రభావితం చేయడానికి నిందితులకు బోలెడంత సమయం దొరుకుతుంది. అప్పుడు సత్యం బయటకు రావడం కష్టం కదా. ఖచ్చితంగా. అందుకే వినోద్ కుమార్ కేసును ఉటంకిస్తూ ట్రయల్ కోర్టులను మేల్కొనండి
లెగవండి అంటే అవేక్ అరైజ్ అని హెచ్చరించింది. సాక్ష్య విచారణను వీలైనంతవరకు ఒకే రోజులో పూర్తి చేయాలని గట్టిగా ఆదేశించింది. చివరికి ఈ అన్ని అడ్డంకులను దాటుకుని సుప్రీంకోర్టు జీవిత ఖైదును సమర్థించింది. ఈ కేసు నుంచి మనం 2 ముఖ్యమైన విషయాలను నేర్చుకోవచ్చు. మొదటిది, సాధారణ పౌరులకు ఒక భరోసా. ఒక నేరానికి మీ కుటుంబ సభ్యులే సాక్షులుగా ఉంటే వాళ్ల వాంగ్మూలం బలహీనమైనది కాదు, చాలా బలమైనది. రెండవది, న్యాయ నిపుణులకు, కోర్టులకు ఒక హెచ్చరిక. విచారణలో అనవసరమైన జాప్యాన్ని న్యాయ వ్యవస్థ ఇక ఏమాత్రం సహించదు. అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలిపోతోంది. ఏంటది? కుటుంబ సభ్యులు సాక్ష్యాన్ని ధృవీకరించడానికి ఇతర ఆధారాలు తప్పనిసరిగా ఉండాలా, లేక కొన్నిసార్లు కేవలం వాళ్ల మాట మీదే ఆధారపడటం సరైనదేనా? ఇది ఆలోచించాల్సిన విషయం.